హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు మీరు ఒకవేళ ఆప్షన్ బై చేసి సెల్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. మీ దగ్గర లేని ఆప్షన్ని ఎలా సెల్ చేసి బై చేయాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్గా లైవ్ మార్కెట్లో నేను చూపించబోతున్నాను. జస్ట్ ఇలా బై అండ్ సెల్ ఇవే కాకుండా ఇలా చేయడానికి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు కనిపించే ఇంపార్టెంట్ టర్మ్స్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, దాని విత్ ఎగ్జాంపుల్స్తో మీకు ప్రాక్టికల్గా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నారో, ఈ వీడియో ఎండ్ అయిపోయాక నేను మీకు కామెంట్ సెక్షన్లో కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ని ప్లేస్ చేయబోతున్నాను. అది మన డెరివేటివ్ కోర్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్రెండ్స్. సో దాన్ని చూసినట్లయితే మీకు ఇంకాస్త బెటర్ నాలెడ్జ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా యాడ్ అవుతుంది. సో ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని కూడా కంపల్సరీగా వాచ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీరు చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ వీడియోలో మీరు చూస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గాను అండ్ ఇన్ఫర్మేటివ్గాను అనిపించింది అనుకోండి, తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చిందా లేదా అనేది మాకు ఆ లైక్స్ ద్వారానే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను పూర్తిగా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్న వీడియో. సో మొదట బేసిక్ పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు లాభం వస్తుంది? స్టాక్ మార్కెట్ అనే కాదు, బయట ఏ వ్యాపారం చేస్తున్నా తక్కువలో కొని ఎక్కువలో అమ్మినప్పుడు లాభం వస్తుంది, అంతే కదా. సో 100 రూపీస్లో కొని 110 రూపీస్లో సెల్ చేశారనుకోండి, 100 రూపీస్లో బై చేసి 110 రూపీస్లో సెల్ చేస్తే మీ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 10 రూపీస్ అవుతుంది. ఇదొక వే. అయితే స్టాక్ మార్కెట్లో ఇంకొక వే కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మీరు 110లో సెల్ చేసి, అంటే మీ దగ్గర లేనిది ఫస్ట్ సెల్ చేసి కిందకి వెళ్ళాక బై చేయొచ్చు అనమాట. మనం చూస్తున్న ప్రైస్ కంటే పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రైస్ దగ్గర బై చేసి టాప్ సైడ్కి మూవ్ అయ్యాక సెల్ చేసినా లాభం వస్తుంది. లేదు ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందని మనకు అర్థమైనప్పుడు ఏ ప్రైస్ దగ్గర అయితే చూస్తున్నామో ఆ ప్రైస్ దగ్గర సెల్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాక దాన్ని బై చేసినా మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆప్షన్స్లో మీకు 2 టర్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒకటి కాల్, ఇంకొకటి పుట్ అనమాట. సో కాల్ని సిఈ అని కూడా అంటుంటాం, పుట్ని పిఈ అని కూడా అంటుంటాం. సిఈ అన్న కాల్ అన్న ఒకటే, పిఈ అన్న పుట్ అన్న ఒకటే అనమాట. సో మీకు కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ రిలేటెడ్గా థియరిటికల్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది కొంత లాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఛానల్ ఆల్రెడీ ఉంది, బట్ నేను ఇది ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటివి పెరుగుతున్నాయి అనుకోండి, కాల్ వాల్యూ పెరుగుతుందన్నమాట. అంటే సేమ్ పాయింట్ పుట్ వాల్యూ డౌన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో స్టాక్ పెరిగిపోతూ ఉంటే కాల్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది, పుట్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. అలాగే స్టాక్ పడిపోతూ ఉంటే కాల్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది, పుట్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. సో బిగినర్స్కి కాల్ అండ్ పుట్ ఏది ఐడియా లేకపోతే మాత్రం స్టాక్ పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, పుట్ ఆప్షన్ రేట్లు పడిపోతూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. స్టాక్ పడిపోతూ ఉందనుకుంటే కాల్ ఆప్షన్ రేట్లు పడిపోతూ ఉంటాయి, పుట్ ఆప్షన్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అని అలాగైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీని రిలేటెడ్ కంప్లీట్ కాన్సెప్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా అయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో చెప్పండి, మీరు ఒక ఆప్షన్ బయ్యర్, ఇప్పుడు స్టాక్ ఇక్కడ నుంచి పెరుగుతుంది, మీరు కాల్ ఆప్షన్ కొంటారా పుట్ ఆప్షన్ కొంటారా? కాల్ ఆప్షన్ని బై చేస్తారు. అండ్ స్టాక్ ఇక్కడ నుంచి పడిపోతుంది, మీరు కాల్ ఆప్షన్ కొంటారా పుట్ ఆప్షన్ కొంటారా? పుట్ ఆప్షన్ని బై చేస్తారు. ఎందుకంటే స్టాక్ పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు లో ప్రైస్లో కొని హై ప్రైస్లో సెల్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే స్టాక్ పడిపోతూ ఉంటే పుట్ ఆప్షన్ వాల్యూయే పెరుగుతుంది కాబట్టి, సో స్టాక్ పడిపోయాక మీరు కొన్న పుట్ ఆప్షన్ వాల్యూ పెరుగుంటుంది కాబట్టి మీరు ప్రాఫిట్లో సెల్ చేసుకోవచ్చు. ఇది బయ్యర్ ప్రాస్పెక్టివ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఫస్ట్ కండిషన్ ఫ్రెండ్స్, అంటే లో ప్రైస్లో బై చేసి హై ప్రైస్లో సెల్ చేయడం అనమాట. అది మనకి స్టాక్ పెరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్లో వర్కౌట్ అవుతుంది, అండ్ స్టాక్ పడిపోతున్నప్పుడు పుట్ ఆప్షన్లో వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం, అంటే హై ప్రైస్లో సెల్ చేసి లో ప్రైస్లో బై చేయడం అనమాట. సో స్టాక్ పెరుగుతున్నప్పుడు పుట్ ఆప్షన్ వాల్యూ కూడా పడిపోతుంది అనుకుంటున్నాం కాబట్టి ఆప్షన్ సెల్లర్ పుట్ని సెల్ చేస్తాడనమాట. సేమ్ అలానే స్టాక్ ప్రైస్ మనకి డౌన్ అయిపోతుంది అనుకుంటే ఆప్షన్ సెల్లర్ కాల్ని సెల్ చేసి ప్రాఫిట్ మేక్ చేయడానికి ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాక్ పడిపోతూ ఉంటే కాల్ ఆప్షన్ ఒక వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది కాబట్టి కొంత హైలో సెల్ చేసి లోలో బై చేయడం ద్వారా ప్రాఫిట్ మేక్ చేయాలని చూస్తాడు. కాబట్టి స్టాక్ పడుతున్నప్పుడు ఆప్షన్ సెల్లర్ కాల్ని సెల్ చేస్తాడు. సో ఈ కాన్సెప్ట్ అయితే ఇలా గుర్తుంచుకోవడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లో ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు కాల్ అంటే ఏంటో అర్థమైంది, పుట్ అంటే ఏంటో అర్థమైంది, దాంట్లో ఆప్షన్ బయ్యర్ ఏం చేయగలడు అండ్ ఆప్షన్ సెల్లర్ ఏం చేయగలడు అర్థమైంది కదా. సో ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ థియరీని కొంత తెలుసుకోండి, దాని తర్వాత మిమ్మల్ని లైవ్ మార్కెట్లో తీసుకెళ్ళి దాని మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం రోజు న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ నిఫ్టీ, సెన్సెక్స్ అని వింటూ ఉంటామా? సో మోస్ట్లీ నిఫ్టీ అంటే ఐడియా ఉంటుందనే ఈ వీడియోలో నేను నిఫ్టీని తీసుకొని ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో నిఫ్టీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ 10,000 దగ్గర ఉందనుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే రౌండ్ ఆఫ్ నెంబర్ కదా, ఏదైనా చెప్పాలన్నా కానీ ఈజీగా ఉంటుంది. సో 10,000 దగ్గర ఉందనుకుంటే
మీరు ఒకవేళ 10,200 కాల్ని బై చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే 10,400 కాల్ని బై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ 10,200 అండ్ ఈ 10,400 అనేది స్ట్రైక్ ప్రైస్ అవుతుందన్నమాట. ఆర్ మీరు 9,700 పుట్ ఆప్షన్ ఆర్ 9,550 పుట్ ఆప్షన్ బై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, 9,550 అండ్ 9,700 అనేది స్ట్రైక్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏ లెవెల్ దగ్గర మీరు కాల్ ఆర్ పుట్ ఆప్షన్ ని ట్రేడ్ చేయాలనుకుంటున్నారో అది స్ట్రైక్ ప్రైస్ అవుతుంది అనమాట. స్పాట్ ప్రైస్ అంటే ప్రెసెంట్ ఏ లెవెల్ దగ్గర స్టాక్ ఆర్ ఇండెక్స్ ట్రేడ్ అవుతుందో అది మీకు స్పాట్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్. సో స్పాట్ ప్రైస్ అండ్ స్ట్రైక్ ప్రైస్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా ఒకసారి గమనిద్దాం. సో ప్రెసెంట్ మనకి నిఫ్టీ 9,675 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది కదా, అండ్ దీనికి రిలేటెడ్ గా నిఫ్టీ ఫ్యూచర్ కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది నిఫ్టీ ఫ్యూచర్ ప్రైస్ అవుతుంది. సో నిఫ్టీ 9,800 కాల్ వాల్యూ ప్రెసెంట్ మనకి 175 లో ఉంది. నిఫ్టీ 9,500 పుట్ వాల్యూ మనకి 118 లో ఉంది కదా. సో ఇక్కడ ఈ 9,800 ఈ 9,500 అనేది స్ట్రైక్ ప్రైజెస్ అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకేదైనా స్ట్రైక్ ప్రైస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిఫ్టీకి సంబంధించి మీరు 10,000 కాల్ని కొనాలనుకుంటున్నారు అనుకోండి. సో నిఫ్టీ 10,000 అని సెలెక్ట్ చేస్తే 18th జూన్ అంటే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్ అయితే మీకు అవైలబుల్గా వస్తుంది. సో ఈ వీక్లీ ఎక్స్పైరీ అంటే ఏంటి, మంత్లీ ఎక్స్పైరీ ఏంటంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కడైతే కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ కొనాలనుకుంటున్నారో ఆ లెవెల్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. అండ్ ప్రెసెంట్ ఎక్కడైతే మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటుందో స్టాక్ కానీ ఇండెక్స్ కానీ అది స్పాట్ ప్రైస్ అంటాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ ప్రైస్ కూడా ఒకటి ఉంటుంది. అంటే స్టాక్ కు సంబంధించి కానీ ఇండెక్స్ కి సంబంధించి కానీ ఒక ఫ్యూచర్ ఉంటుంది కదా, సో అది ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేటివి కాంట్రాక్ట్ బేస్డ్ గా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్స్పైరీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ టైం తర్వాత మీరు కొన్న కాంట్రాక్ట్కి వాల్యూ ఉండదు. సో ఎక్స్పైరీ గురించి మాట్లాడుకోవాలంటే మనం మొత్తం స్టాక్ మార్కెట్లో ఉన్న డెరివేటివ్స్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి స్టాక్స్ అండ్ ఇంకొకటి ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి వస్తాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న అన్ని స్టాక్స్కి ఆప్షన్స్ రిలేటెడ్గా ఎక్స్పైరీ అనేది మంత్లీనే ఉంటుంది. సపోజ్ ఒక స్టాక్ తీసుకుందాం, ఐటీసీఏ అనుకుందాం. సో దానికి సంబంధించి మీరు కాల్ ఆర్ పుట్ ఏది కొనాలనుకున్నా సరే, మీరు ఏ మంత్ కాంట్రాక్ట్ అయితే బై చేయాలనుకుంటున్నారో ఆ మంత్ లాస్ట్ వర్కింగ్ థర్స్డేలో మీ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీ కాంట్రాక్ట్కి వాల్యూ అయితే ఉండదు. సో ఏ మంత్ తీసుకున్నా సరే, మీరు జూన్ మంత్ తీసుకుంటే జూన్ లాస్ట్ థర్స్డే వర్కింగ్ థర్స్డే అనేది ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అనమాట. ఇక్కడ మనం జూన్ అనుకున్నాం కానీ మీరు ఏ మంత్ తీసుకున్నా ఇదే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఆ మంత్ ఒక లాస్ట్ థర్స్డే కానీ హాలిడే అయినట్లయితే స్టాక్ మార్కెట్కి ఆ డే కంటే ముందు నా వర్కింగ్ డే అనేది ఎక్స్పైరీ డే అవుతుంది అనమాట. సో ఎక్స్పైరీ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏ కాంట్రాక్ట్ని అయితే హోల్డ్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డే రోజు దాని వాల్యూ అనేది సెటిల్ అయిపోతుంది. అంటే ఆ డే తర్వాత ఆ కాంట్రాక్ట్కి వాల్యూ అనేది ఉండదు. ఇండెక్స్లకి ఎలా ఉంటుందంటే వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది అనమాట. సో వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్ బై చేస్తే ఆ వీక్ ఒక లాస్ట్ థర్స్డే వర్కింగ్ థర్స్డే అనేది ఎక్స్పైరీ డే అవుతుంది. ఒకవేళ థర్స్డే హాలిడే అయితే అంతకు ముందున్న వర్కింగ్ డే అనేది ఎక్స్పైరీ డే అవుతుంది ఫ్రెండ్స్. సో మంత్లీ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. మంత్లీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, మరి వీక్లీ కాంట్రాక్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మంత్లీ ఆప్షన్స్ అంటే మీరు మంత్ అంతా దాన్ని హోల్డ్ చేయొచ్చు కాబట్టి ఆ ఆప్షన్కి ఆ కాంట్రాక్ట్కి టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపేర్డ్ విత్ వీక్లీ మంత్లీ ఆప్షన్స్కి మనీ మీరు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీక్లీ ఆప్షన్స్ కొంత చీప్గా మీకు దొరుకుతూ ఉంటాయి, మంత్లీ ఆప్షన్స్ వీక్లీతో పోలిస్తే కొంత ఎక్కువగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇవాల్టి డేట్ జూన్ 12th ఫ్రెండ్స్. సో నియర్ వీక్ నాకు 18th జూన్ అవుతుంది. సో వీక్లీది సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే మంత్లీది కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఎలా డిఫరెన్స్ ఉందనేది మీరు గమనించండి. సో వీక్లీ కాంట్రాక్ట్కి నేను 153 ప్రీమియం పే చేస్తే సరిపోతుంది, బట్ మంత్లీ దానికి 221 పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ నా దగ్గర డబ్బులు ఎక్కువగా లేదు బట్ స్టిల్ మార్కెట్ పెరుగుతుందని నాకు అనిపించింది అనుకోండి, నేను 9,700 కాల్ ఆప్షన్ కొనాలనుకుంటే వీక్లీది కొనుక్కుంటాను. అంటే 18th జూన్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ కొనుక్కుంటాను. ఈ వీక్లో పెరగకపోతే నెక్స్ట్ వీక్ పెరిగితే నేను లాస్ అయిపోతాను కదా ఈ కాంట్రాక్ట్ కొనుక్కుంటే. కాబట్టి వీక్లో ఎక్స్పైర్ అయిపోయే కాంట్రాక్ట్ కాకుండా నాకు జూన్ 25th వరకు ఉండే కాంట్రాక్ట్ కావాలని నేను అనుకుంటే మంత్లీ కాంట్రాక్ట్ని నేను బై చేయడం ద్వారా వీక్లీ కంటే కూడా నేను డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వీక్లీ కాంట్రాక్ట్లో నాకు 18th జూన్కి ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీలో 25th జూన్కి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్లకు మాత్రమే. మంత్లీది మీరు ఏది సెలెక్ట్ చేస్తున్నా సరే ఆ మంత్ ఒక లాస్ట్ వర్కింగ్ థర్స్డే రోజు మీకు ఎక్స్పైరీ అయితే ఉంటుంది. జూన్కు సంబంధించి జూన్ మంత్ ఎండింగ్ లాస్ట్ వర్కింగ్ థర్స్డే 25th కాబట్టి మీకు 25th అక్కడ మీకు ఎక్స్పైరీ డేగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీక్కి సంబంధించి వర్కింగ్ థర్స్డే 18 కాబట్టి మీకు 18th జూన్ అని మీకు కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ గురించి.
సో మోస్ట్లీ మీకు దీంతో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో తక్కువగా ఉంది కదా అని చెప్పి వీక్లీ ఎక్స్‌పైరీ కొంటే మనకి డేస్ కూడా తక్కువ ఉంటున్నాయనే విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు మంత్లీ తీసుకుంటే డబ్బులు ఎక్కువగా పెడుతున్నట్టు, రిస్క్ కూడా కొంత ఎక్కువగా హోల్డ్ చేస్తున్నట్టు ఫ్రెండ్స్ కంపేర్డ్ విత్ వీక్లీ. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మార్కెట్ డైరెక్షన్‌ని అండ్ మీకున్న ఒపీనియన్‌ని బట్టి మీరు వీక్లీదైనా, మంత్లీదైనా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది ఏం లేదు. నెక్స్ట్ లాట్ సైజ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఐటీసీ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఐటీసీ స్టాక్ని ఒకటి కొనాలనుకుంటున్నారనుకోండి, బై చేయాలనుకుంటున్నారనుకోండి, సో మీరు ఒక్క క్వాంటిటీ అయినా కొనచ్చు. అంటే 191 రూపీస్ దగ్గరగా పెట్టి ఐటీసీ స్టాక్ని మీరు బై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఐటీసీకి సంబంధించిన ఫ్యూచర్స్ని కానీ లేదంటే ఆప్షన్స్ని కానీ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం లాట్ సైజ్ ప్రకారం ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాట్ సైజ్ అంటే ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే బయట మనం కొన్ని షాప్స్లోకి వెళ్ళి ఒక క్వాంటిటీ లేదంటే 2 క్వాంటిటీస్ తీసుకోవచ్చు. కాకపోతే హోల్సేల్ షాప్కి వెళ్ళారనుకోండి ప్యాకెట్స్ లానే తీసుకోవాల్సి వస్తుంది కదా. ఐటీసీ లాట్ సైజ్ 2400 ఫ్రెండ్స్. అంటే సో ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా మీరు ఇంటూ 2400 క్వాంటిటీలోనే మీరు బై చేయాల్సి ఉంటుంది. సో మీరు ఐటీసీ 210 కాల్ ఆప్షన్ని చూసారనుకోండి, సో ఈ ఆప్షన్ చూసారనుకోండి, మీకు ఇక్కడ రూపీస్ 2.2 అని ఉంటుంది. అంటే 2.2 రూపీస్ ఇస్తే మనకు ఆ ఆప్షన్ వస్తుందని కాదు, 2.2 ఇంటూ లాట్ సైజ్తో మల్టిప్లై చేస్తే ఎంతైతే డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఉంటేనే మనం ఈ ఆప్షన్ కొనగలం. సో మీరు బై క్లిక్ చేసినట్లయితే మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే క్వాంటిటీ దగ్గర 2400 అని ఉంది కదా. అంటే దాని అర్థం ఐటీసీకి సంబంధించిన కాల్స్ కానీ, పుట్స్ కానీ లేదంటే ఫ్యూచర్స్ని కానీ మీరు కొనాలనుకుంటే ఈ లాట్ సైజ్లోనే మీరు ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇదే ఐటీసీ ఫ్యూచర్లో కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్. సో కాల్ అంటే సిఈ అని, పుట్ అంటే పిఈ అని అనుకున్నాం కదా, ఫ్యూచర్ని ఎఫ్యూటీ అని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఐటీసీకి 2400 లాట్ సైజ్ కదా, నిఫ్టీకి 75 ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 20 అయితే ఉంది ప్రెసెంట్. భారతీ ఎయిర్టెల్ లాట్ సైజ్ మనకి 1851గా ఉంటుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాట్ సైజ్ 505 అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా దాన్ని గమనించవచ్చు. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ లాట్ సైజెస్ అంటే. స్టాక్స్ రిలేటెడ్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏ క్వాంటిటీ నచ్చితే ఆ క్వాంటిటీలో ట్రేడ్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మాత్రం అక్కడ లాట్ సైజ్ ఎంతైతే మెన్షన్ చేసి ఉంటుందో ఆ రేషియోస్లోనే మీరు ట్రేడ్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫైల్లో ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ అన్నిటి రిలేటెడ్గా లాట్ సైజ్ ఎంత అనేది క్లియర్గా డేటా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ సంబంధించిన సింబల్ ఉంటుంది, అండ్ ఆ స్టాక్కు సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాట్ సైజ్ ఎంత అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ ఫైల్ని నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఏ స్టాక్ రిలేటెడ్గా లాట్ సైజ్ తెలుసుకోవాలనుకున్నా సరే దీంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆప్షన్ ప్రీమియం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నిఫ్టీకి సంబంధించి 9700 కాల్ దగ్గర మీకు 164 అని మీకు కనిపిస్తుంది కదా. సో దాని ముందు మనకి రూపీ సింబల్ కూడా ఉంది. సో మనకి కనిపించేది ఎలా కనిపిస్తూ ఉంటుందంటే అది 164 రూపీస్ పెడితే మనం దానికి కొనొచ్చు. 9700 కాల్ మనం వీక్లీ ఎక్స్పైరీ కొనొచ్చు అని ఎలాగ ఉంటుంది. కానీ అది కేవలం 164 రూపీస్ అయితే కాదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా లాట్ సైజ్ అని. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ని మీరు లాట్ సైజ్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 164 అరౌండ్ మీరు ఇప్పుడు అది కొనాలనుకుంటే 164 ఇంటూ 75 12,300 రూపీస్ మీకు దానికి స్పెండ్ అవుతుంది. సో ఇక్కడ మారుతున్న ఒక్కొక్క పాయింట్ కూడా మీకు 75 రూపీస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మీరు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ ఆప్షన్ రిలేటెడ్గా ఆ పక్కనే మీరు ప్రీమియం చూస్తూ ఉన్నా సరే దాన్ని లాట్ సైజ్తో మల్టిప్లై చేస్తేనే మీరు ఎంత పే చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట ఆప్షన్ని బై చేస్తున్నప్పుడు. నెక్స్ట్ బిడ్ అండ్ ఆస్క్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిడ్ అండ్ ఆస్క్ అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎలా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం అనమాట. ప్రెసెంట్ మనకి 196.70లో ఉంది. సో 196.70 ఉంది, మళ్ళీ 200కి వస్తుంది. ఓకే, అసలు అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అది తెలుసుకోవాలంటే బిడ్ అండ్ ఆస్క్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఏదైనా ఒక ఆప్షన్ మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తే సో వీళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ని మాకు ఈ ప్రైస్లో ఇవ్వండి అని అడిగేవాళ్ళు అనమాట. అండ్ వీళ్ళందరూ కూడా ఇటు సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా మేము సేమ్ ఆప్షన్ని ఈ ప్రైస్లో అమ్ముతామని చెప్పేవాళ్ళు అనమాట. సో మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక ప్రైస్ అడుగుతూ ఉంటాం అండ్ షాప్ వాళ్ళు ఇంకొక ప్రైస్ చెప్తూ ఉంటారు కదా. సో బిడ్ ఈజ్ నథింగ్ బట్ బయింగ్, ఆస్క్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ అనమాట. సో ఈ బిడ్ అండ్ ఆస్క్ని చూసుకోవడం ద్వారా మనం ప్రెజెంట్ ఇమీడియట్గా కొనాలనుకుంటే ఏ ప్రైస్లో కొనాలనేది మనకు అర్థమవుతుంది. సో ప్రెజెంట్ ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, నేను ఒక కాల్ ఆప్షన్ కొనాలనుకుంటున్నాను అండ్ ఇమీడియట్గా కొనాలనుకుంటున్నాను అంటే అమ్మే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రైస్ పెట్టినట్లయితేనే మనకి ఇమీడియట్గా ఇచ్చేస్తారనమాట.
సో ప్రెసెంట్ 190, 192, 193 ఈ రేంజ్లో నాకు అమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా కొనాలనుకున్నప్పుడు నేను ఆ ప్రైస్కి ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా బై చేయాలనుకుంటే సెల్లర్స్ ఎలా ఉన్నారో చూసుకుంటాం, అండ్ లేదు మనం ఆల్రెడీ బై చేసి దాన్ని సెల్ చేయాలనుకుంటే బయ్యర్స్ ఎలా ఉన్నారో చూసుకొని మన ఆర్డర్ అయితే మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇక్కడతో అయితే మీకు బేసిక్ థింగ్స్ అన్ని అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఆప్షన్ రిలేటెడ్గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఆల్రెడీ మీరు గమనించారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక ఆప్షన్ని బై చేసి సెల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళ దగ్గర లేని ఆప్షన్ ఎలా సెల్ చేసి బై చేస్తుంటారు అది కూడా గమనిద్దాం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కంప్లీట్ గా డెమో పర్పస్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రెసెంట్ మార్కెట్ అరౌండ్ 9780 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 9800, 9900కి వెళ్తుంది అనుకుంటే సో పైన ఒక ప్లస్ సింబల్ కానివ్వండి, లేకపోతే ఇలా సెర్చ్ చేయండి అని ఒక బార్ కానివ్వండి ఉంటుంది. సో ప్రెసెంట్ మనం నిఫ్టీ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నిఫ్టీ అని టైప్ చేసి 9700 ఆప్షన్ ఆల్రెడీ ఉంది వీక్లీది. సో నేను 9800 ఆప్షన్ని యాడ్ చేస్తున్నాను, వీక్లీది యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు గమనిస్తే ఇక్కడ మంత్లీది కూడా ఉంది కాల్ ఆప్షనే. 9800 కాల్ మనకి 142లో ఉందన్నమాట. సో ప్రెసెంట్ నేను మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే 9700 కాల్ అయినా బై చేయొచ్చు, 9800 కాల్ అయినా బై చేయొచ్చు వీక్లీది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9800 కాల్ కొనాలనుకుంటున్నాను. ఎయిదర్ ప్రెసెంట్ ఉన్న 148, 150 ఈ రేంజ్లో అయినా నేను కొనాలి, లేదంటే మార్కెట్ పడుతుంది, మార్కెట్ పడితే కాల్ కూడా నాకు పడుతుంది అనుకుంటే ఒక లోయర్ లెవెల్ నేను పెట్టుకొని ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది మీరు క్లియర్గా గమనించాలి ఫ్రెండ్స్. మీ బ్రోకర్ మిమ్మల్ని లాట్ అడుగుతున్నాడా, క్వాంటిటీ అడుగుతున్నాడా? సో లాట్ అని ఉందనుకోండి, అక్కడ నేను 1 అని టైప్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు క్వాంటిటీ అని అడుగుతున్నారు అనుకోండి, ఆ లాట్కి ఎంత నెంబర్ అయితే ఉంటుందో అంత నెంబర్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఐటీసీ లాట్ సైజ్ ఎంత 2400, నిఫ్టీ లాట్ సైజ్ ఎంత 75. సో నిఫ్టీ లాట్ సైజ్ 75 కాబట్టి 75 టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్డర్ కాంప్లెక్సిటీ అండ్ ఆర్డర్ టైప్ ఈ రెండు కూడా నేను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వాటిని గమనించండి. సో ఆర్డర్ కాంప్లెక్సిటీ నేను సింపుల్లో ఉంచుతున్నాను అండ్ ఆర్డర్ టైప్ని లిమిట్లో ఉంచుతున్నాను అనమాట. సో మార్కెట్లో ఉంచితే ఏమవుతుందంటే, మార్కెట్లో ఉండి మీరు బై ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఇమీడియట్గా సెల్లర్ ఎక్కడైతే లోయెస్ట్లో అవైలబుల్గా ఉన్నాడో వాళ్ళ దగ్గర ఇమీడియట్గా కొనేస్తుంది అనమాట. సో సర్టన్ ప్రైస్ అంటూ ఉండదు. సో ప్రెసెంట్ 150 దగ్గరగా ఉంది కదా, సపోజ్ నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి సడన్గా మార్కెట్స్ రైజ్ అయిపోయి ఇది 200కి వెళ్ళిపోయింది అనుకోండి, 200 దగ్గరే కొంటుంది. నేను పెడుతున్నప్పుడు 148 ఉంది కదా, సో నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ ఇక్కడ ఎందుకు అయింది అంటే మీ ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్ళే పాయింట్లో సెల్లర్ ఎక్కడ ఉన్నాడనే దాన్ని బట్టే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా కాదు నేను ఒక ప్రైస్లోనే కొనాలనుకుంటున్నానంటే మార్కెట్ ఆర్డర్ మనం సెలెక్ట్ చేయకూడదు, లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో బై ప్రైస్ దగ్గర మనం ఎక్కడైతే దాన్ని కొనాలనుకుంటున్నామో ఆ ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 120 అనుకుంటే 120, 100 అనుకున్నా 100 కూడా పెట్టచ్చు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న 143, 140 రేంజ్ నుంచి 100కి పడాలంటే కాల్ కదా ఇది, ఖచ్చితంగా మార్కెట్ పడితేనే అది పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డెలివరీలో కొంటున్నారా, ఇంట్రాడేలో కొంటున్నారా? ఇంట్రాడే అంటే ఆ రోజు ఎండ్ అయ్యే లోపు మీకు ఆర్డర్ అయితే స్క్వైర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా బ్రోకర్ వాళ్ళే స్క్వైర్ ఆఫ్ చేసేస్తారనమాట. మీరు డెలివరీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ రోజే కాదు, ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ రోజు వరకు కూడా మీరు దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇండెక్స్లో అయితే. సో నేను కొనాలనుకుంటున్న ఆప్షన్ 9800, నిఫ్టీ ఒక లాట్ 75 క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీ దగ్గర 75 ఎంటర్ చేశాను. నేను మార్కెట్ ప్రైస్ కొనాలనుకోవట్లేదు కాబట్టి ఒక సర్టైన్ ప్రైస్ వస్తేనే కొనాలనుకుంటున్నాను కాబట్టి లిమిట్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను 100కి వస్తేనే కొనాలని. సో 100 అనేది నేను ఎంటర్ చేయడం జరిగింది. ఆ రోజే నాకు స్క్వైర్ ఆఫ్ అవ్వకూడదు, అంటే ఆ రోజుతో నాకు ఎండ్ అయిపోకూడదు ఆ పొజిషన్. నేను హోల్డ్ చేసుకుంటూ ఎక్స్పైరీ వరకు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కాబట్టి డెలివరీని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదంతా చేసుకున్నాక కింద రివ్యూ అని ఉంటుంది. సో రివ్యూని క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నవే. సో ఇదంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకొని నెక్స్ట్ బై అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రెసెంట్ టైం 11:40 AM అనమాట. సో ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు 100కి వస్తుందనే నమ్మకం ఉందనుకోండి, నేను ఇది 100లోనే అలా వదిలేస్తాను. అలా కాకుండా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది, సో 100లో ఉంచితే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనుకుంటే ఆల్రెడీ ప్లేస్ చేసిన ఆర్డర్ని మనం మాడిఫై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మాడిఫైని మీరు క్లిక్ చేసినట్లయితే 146 అరౌండ్ పెట్టినట్లయితే ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెసెంట్ 145, 146 ఉంది కాబట్టి. సో చూసారా, మనం పెట్టిన వెంటనే మనం పెట్టిందంతా 146. మన ఆప్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది, కాకపోతే మనం కొనే పాయింట్ ఆఫ్ టైంకి సెల్లర్స్ 144.5లోనే అమ్ముతున్నారు కాబట్టి సిస్టమ్ అక్కడే కొనేసింది అనమాట. సో మన బై ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్ అయిపోయాక మన ఆర్డర్స్ని పోర్ట్ఫోలియోలో అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే మీరు కొన్న ఆప్షన్లో మీకు ఎంత ప్రాఫిట్ ఉందనేది MTMలో కనిపిస్తూ ఉంటుంది.
ఎంటీఎం అంటే ఇంకా మీరు బుక్ చేయని ప్రాఫిట్ అనమాట. సో ప్రెసెంట్ రన్ అవుతున్న ప్రాఫిట్ అది. సో 144 అరౌండ్ అయితే మనం పర్చేస్ చేసాం అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగితే ఆ కాల్ ఆప్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. లేదు మార్కెట్ పడుతూ ఉన్నా లేకపోతే మార్కెట్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోనే ఉంటే ఆప్షన్ ప్రైజెస్ అనేటివి కొంత ఫాలో అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో దాన్ని మనం గమనిస్తూ ఏ పాయింట్లో అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది లేకపోతే ఇంతకంటే లాస్ ఎక్కువ వద్దు అనుకుంటాం ఆ పాయింట్లో అయితే దాంట్లోంచి ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇది డెమో పర్పస్ కాబట్టి నేను ప్రెజెంట్ ఎక్కడుందో అక్కడైతే ఎగ్జిట్ అవుతున్నాను. సో మనం బై చేసింది 144 దగ్గర. ఈచ్ పాయింట్ మారుతూ ఉంటే నాకు 75 రూపీస్ మారుతూ ఉంటుంది కాబట్టి నాకు ఎంత ప్రాఫిట్ కావాలనేది నేను ముందుగానే డిసైడ్ చేసుకొని కూడా ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. బట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి స్క్వైర్ ఆఫ్ అనేది నేను క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుకున్నామా ఆర్డర్ టైప్ మార్కెట్ ఉందంటే ఎక్కడైతే సెల్లర్ ఉంటాడో అక్కడ బై చేసేస్తారు మనం బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు. అలాగే మనం సెల్ చేస్తున్నప్పుడు మార్కెట్ అని ఉందంటే బయ్యర్ ఎక్కడైతే అడుగుతూ ఉంటాడో అక్కడ అమ్మేస్తారనమాట. అలా కాదు నేను సర్టెన్ ప్రైస్కి మాత్రమే సెల్ చేయాలనుకుంటే మనం లిమిట్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రైస్ని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇమీడియట్గా నేను ఎగ్జిట్ అయ్యి మీకు నేను సెల్ ఆర్డర్ కూడా ఎలా ప్లేస్ చేయాలో చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే మార్కెట్ సెలెక్ట్ చేసి రివ్యూ అనేది క్లిక్ చేసి నేనైతే సెల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ఆప్షన్ 140లో ఎగ్జిక్యూట్ అయిందనమాట. 140.05 అయితే ఎగ్జిక్యూట్ అయింది. నేను కొనింది 144.50లో. ఆల్మోస్ట్ నాకు 4.45 ప్రీమియం అయితే లాస్ అయ్యాను నేను. బట్ 4.45 రూపీస్ నేను లాస్ అయినట్టు కాదు, అది పాయింట్స్. దాన్ని మనం 75తో మల్టిప్లై చేస్తే మన రియల్ లాస్ వస్తుంది. 333 రూపీస్ నేను లాస్ అయినట్టు ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ ద్వారా. సో ఇప్పుడు నేను బై చేసి సెల్ ఎలా చేయాలో చెప్పాను. సో బై చేస్తున్నప్పుడు సింపుల్గానే ఉంటుంది. మీరు ఏ ప్రైస్కి అయితే బై చేయాలనుకుంటున్నారో ఇంటూ లాట్ సైజ్ వేసుకొని ఆ డబ్బులు మీ దగ్గర ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో జస్ట్ ఇలా మనం బై చేస్తున్నప్పుడు సింపుల్గానే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆప్షన్ని సెల్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాపర్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర ఓపెన్ పొజిషన్స్ ఎటువంటివి లేవు. సో లేకపోయినా సరే ఇప్పుడు నేను ఒక ఆప్షన్ని సెల్ చేయాలనుకుంటున్నాను. సో ఆప్షన్ని సెల్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ అనేటివి కంపల్సరీగా మనకు అవసరం అవుతాయి. సో ప్రెజెంట్ 9700 కాల్ ఆప్షన్ని నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ పాయింట్లో సెల్ చేయాలనుకుంటున్నాను. మార్కెట్ ఆర్డర్ని నేను సెలెక్ట్ చేస్తే ఎక్కడైతే నాకు ఇమీడియట్గా బయ్యర్ అవైలబుల్గా ఉన్నారో వాళ్ళకి అమ్మేస్తుంది అనమాట. సో అది తను ఎంతలో అయినా ఉండనివ్వండి అంతలో అమ్మేస్తుంది. బై చేస్తున్నప్పుడు అయితే కొంత లోయర్ ప్రైస్ పెట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ సెల్ చేస్తున్నాం కదా, సో లోయర్ ప్రైస్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ లేదనమాట. సో హయ్యర్ ప్రైజెస్ మనం పెట్టుకున్నాం. 210కి వస్తేనే నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఒక లాట్ కావాలంటే 75, 2 లాట్స్ కావాలంటే 150. ఎంతైతే క్వాంటిటీ నీడో అంత క్వాంటిటీని ఎంటర్ చేసి ఏ ప్రైస్లో సెల్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ప్రైస్ ఎంటర్ చేసి డెలివరీయా ఇంట్రాడే అది కూడా సెలెక్ట్ చేశాక రివ్యూని క్లిక్ చేసి సెల్ అనేది క్లిక్ చేసినట్లయితే ఆప్షన్ మన దగ్గర లేకపోయినా సరే, సో ఆల్రెడీ బై పొజిషన్ లేకపోయినా సరే ఒక ఆప్షన్ని మనం సెల్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇది గమనించండి. సో నా దగ్గర అంతకు ముందున్న ఫండ్స్ 5,99,000 దగ్గరగా అనమాట. కాకపోతే నేను కేవలం ఈ ఆప్షన్ని సెల్ ఆర్డర్ ప్లేస్ చేసేసరికి నా దగ్గర నుంచి 1,50,000 మార్జిన్ని బ్లాక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే అప్స్టాక్ వాళ్ళు నా దగ్గర నుంచి 1,50,000 అడుగుతున్నారనమాట. కానీ అదే ఆప్షన్ నేను బై చేయాలంటే 210 into 75 వేస్తే ఆల్మోస్ట్ 15,750 రూపీస్ ఉంటే సరిపోతుంది. కాకపోతే సెల్ చేయాలంటే చూసారా 1,50,000 అడుగుతున్నారు. ఇది ఎందుకంటే మీరు బై చేశారనుకోండి మీకు మ్యాక్సిమం లాస్ ఎంత ఉంటుంది, మహా అయితే బై చేసింది 0 అవుతుంది. కాకపోతే సెల్ చేస్తున్నారనుకోండి 210 రూపీస్ దగ్గర మీరు సెల్ చేస్తే అది అన్లిమిటెడ్గా ఎక్కడికైనా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో 210 నుంచి 400 నుంచి 500 బికాస్ నిఫ్టీ పెరుగుతూ ఉంటే ఈ ఆప్షన్ ప్రైస్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ లాస్ మీరు ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీ దగ్గర స్టార్టింగ్లోనే మీ బ్రోకర్ ఎక్కువ అమౌంట్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ సెల్ చేస్తున్న అతను లాస్ అయిపోతే బ్రోకర్ లాస్ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ డబ్బులు అడుగుతారనమాట. అందుకే ఆప్షన్ బై చేస్తున్నప్పుడు ఈజీగానే మనకి ఇంత అవుతుందని అర్థమైపోతుంది ఫ్రెండ్స్. బట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ డే వాలటిలిటీ ఎలా ఉంది అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీ బ్రోకర్ ఎంత మార్జిన్స్ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా గమనించాకే మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన దగ్గర ప్రాపర్ అమౌంట్ లేకుండా ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే ఆర్డర్ రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్ట్ అవుతున్నప్పుడు చెప్తుంది అనమాట మీ దగ్గర ఇంత డబ్బులు లేకపోవడం కారణంగా ఆర్డర్ రిజెక్ట్ అయిందని. అది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం 210లో వస్తేనే సెల్ చేద్దామని పెట్టాం. బట్ 210కి అయితే ప్రెసెంట్ రావట్లేదు. సో మీకు చూపించడం కోసం మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్. సో బయ్యర్ ఎక్కడ ఉంటే అక్కడ అమ్మేస్తుంది కాబట్టి సో అలా సెల్ చేసి నేను దాన్ని మళ్ళీ మీకు బై చేసి చూపిస్తాను. సో మార్కెట్ ఆర్డర్ నేను ప్లేస్ చేశాను కాబట్టి కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా బయ్యర్ 188.45 కొంటానని రెడీగా ఉన్నాడు కాబట్టి నేను మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి ఇమీడియట్గా తనకి సెల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నా సెల్లింగ్ ప్రైస్ ఎంత
188.45. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు ఒక కాల్ ఆప్షన్ని సెల్లర్ ఎప్పుడు సెల్ చేస్తాడు, మార్కెట్ డౌన్ అవుతుందన్న ఒపీనియన్ ఉంటే. నేను సెల్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ కొంత డౌన్ అయింది కాబట్టి మనకి ప్రాఫిట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో 195, 200 ఆల్మోస్ట్ ఆ రేంజ్లో అయితే మనకి ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ మేబీ మనం స్క్వైర్ ఆఫ్ చేసే టైంలో నెగిటివ్లో కూడా మనం ఉండొచ్చు అనమాట, లేదు ఇంకాస్త ఎక్కువ ప్రాఫిట్ కూడా ఉండొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతుంది మనం స్క్వైర్ ఆఫ్ చేసే లోపని. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను బై చేసినప్పుడు +75 అని మీకు కనిపిస్తూ ఉండేది, బట్ ఇప్పుడు నేను లేనిది సెల్ చేశాను కాబట్టి -75 అని కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో -75 అంటే దాని అర్థం మీ దగ్గర లేనిది మీరు సెల్ చేశారు అని. సో నేను తీసుకుంది డెలివరీలో కాబట్టి ఈ రోజే అది స్క్వైర్ ఆఫ్ అయితే అయిపోదు, 18th జూన్ వరకు కూడా అది నా దగ్గరే ఉంటుందన్నమాట. బట్ నేను ఇది మీకు డెమో పర్పస్కి చూపిస్తున్నాను కాబట్టి ప్రెసెంట్ నేను ఇది ఇమీడియట్గా అయితే ఎగ్జిట్ అవుతున్నాను. సో ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లోనే ఎగ్జిట్ అవుతాను ఫ్రెండ్స్. లేదంటే లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ నేను దాన్ని మోడిఫై చేయాల్సి రావచ్చు. సో ఇక్కడ నేను స్క్వైర్ ఆఫ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో మార్కెటే ఉంచుతున్నాను. సో మార్కెట్ ప్రైస్ పెట్టి నేను ఇప్పుడు బై చేసేస్తున్నాను. సో 183.15లో అయితే ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగిందనమాట. సో ఓవరాల్ ప్రాఫిట్ 397.5 అయితే రావడం జరిగింది. బట్ నాకు లాస్ వచ్చింది కాబట్టి సో ఆ రెండు మనకి టాలీ అయ్యి 63.75 అరౌండ్ అయితే ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఈ రెండు పొజిషన్ గాను నాకు ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసింది అప్స్టాక్ యాప్లో ఫ్రెండ్స్, బట్ మీరు ఏ ఇతర బ్రోకర్ యాప్స్లో చూసినా సరే సేమ్ ఇవే మీనింగ్తో వచ్చే వర్డ్సే ఉంటాయన్నమాట. సో మీరు స్పాట్ ప్రైస్ అన్నా, స్ట్రైక్ ప్రైస్ అన్నా, లాట్ సైజ్ అన్నా, క్వాంటిటీ అన్నా, ప్రీమియం అన్నా, బిడ్ అన్నా, ఆస్క్ అన్నా, ఇవన్నీ కూడా సేమ్ మీనింగే మనకి. సో బై చేస్తున్నప్పుడేమో మనకి ప్రీ క్యాలిక్యులేటెడ్గా ఒక ఒపీనియన్ ఉంటుందన్నమాట, అంటే ఈ ఆప్షన్ బై చేయడానికి నాకు ఇంత కావాలని. బట్ సెల్ చేస్తున్నప్పుడు మాత్రం మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది, అది ఓకే, బట్ ఇంతే తీసుకుంటుందని మనం డిసైడ్ చేయలేమన్నమాట. కాబట్టి నేను ఆప్షన్ బయింగ్ని, ఆప్షన్ సెల్లింగ్ని డిఫరెంట్ అకౌంట్స్లో చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను ఆప్షన్ బయింగ్ కోసం అప్స్టాక్ యాప్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అప్స్టాక్ యాప్లో మిగిలిన బ్రోకర్స్తో కంపేర్ చేస్తే ఆప్షన్స్ రిలేటెడ్గా కొన్ని యాడెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం రోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్ మాట్లాడుకుంటుంటామా, దీంట్లో అది చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. అండ్ ఏ ఆప్షన్ని మీరు బై చేయాలనుకున్న ఆప్షన్ చైన్ నుంచి దాన్ని క్లిక్ చేసినా సరే మీరు బై ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ గ్రీక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అప్స్టాక్ యాప్లో ఆప్షన్ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి. ఆల్రెడీ అప్స్టాక్ యాప్ ఉన్నట్లయితే డెఫినెట్లీ ఈ ఫీచర్స్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటాయి ఆప్షన్ ట్రేడింగ్కి. సో దీంతో నేను బై చేస్తున్నప్పుడు నాకు కావాల్సిన డేటాని నేను యాప్లోనే చూసుకోవచ్చు అనమాట, నేను ఇంకే ఇతర వెబ్సైట్స్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ దగ్గర ఒకవేళ అప్స్టాక్ యాప్ ఉన్నట్లయితే ఈ ఫీచర్స్ని కూడా చెక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఛానల్కి సంబంధించిన అప్స్టాక్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేసి కూడా మీరు అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు. సో ఇఫ్ ఎనీ టైం మీకు అప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మన వాళ్ళతో షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.